సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పూల తోరణాలు, అరటి కొమ్ములతో సుందరంగా అలంకరించిన ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి తెల్లవారుజామునే మంగళ హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఒక చేత కుంకుమ భరణి, మరొక చేత బంగారు కత్తితో సింహ వాహినిగా అమ్మవారు భక్తులకు అభయమిస్తుంది. ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి చేరుకునే బాట రోజా బజార్, జనరల్ బజార్ నుంచి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా గుడికి చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళలు అమ్మవారికి సమర్పించేందుకు మాతాంగేశ్వరి ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత టెంపుల్ వద్ద నుంచి అందిస్తారు. సుజాత, మహంకాళి ఆలయం వద్ద జనాల తాకిడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి రోజు ఉదయం 11 గంటలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సో సీఎం రాకకి సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రాధిక, ఆషాఢం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. ఆషాఢం వచ్చిందంటే చాలు అమ్మవారి గుళ్ళంతా కూడా బోనాలతో సందడి చేస్తూ ఉంటుంది. గోల్కొండ మొదలుకొని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, అదేవిధంగా బల్కంపేట్ అన్ని అమ్మవార్లకి ఈ బోనం ఎంతో ఇష్టమైనటువంటి బోనాన్ని సమర్పిస్తూ మహిళా భక్తులు వేల సంఖ్యలో, లక్షల్లో దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకి లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణం మొత్తం చూస్తే భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ బోనాల జాతరకి వస్తారు. అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కుల్ని చెల్లించుకుంటూ మొక్కుల్ని మొక్కుతూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువగా భక్తుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాలు తీసుకెళ్లేటువంటి భక్తులకి స్పెషల్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి, మరోవైపు సాధారణ భక్తులు దర్శించుకునేందుకు కూడా అమ్మవారిని సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే 11:15 సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఉదయం పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మంగ్లీ ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చి రాజకీయ నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బోనాన్ని సమర్పించి తమ కోరికల్ని కోరుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి వచ్చాము. అంటే బోనాలు అనగానే తెలంగాణ ప్రత్యేకత అంటారు. సో మీరు అక్కడ నమ్ముకున్నామండి, మా అమ్మని బాగా నమ్ముకున్నాము. అమ్మ మాకు ఏదైనా తల్లిలాగా తీరుస్తుంది అనమాట. ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంది. చూస్తున్నాం కదా, అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ఏ కోరిక కోరినా సరే అమ్మవారి తీరుస్తుంది అని ఒక నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా బోనం తీసుకొని, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో అన్ని ప్రాంతాల నుంచి బోనం తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇది ఆడపిల్లల పండుగ. ఆషాఢం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వెళ్ళి ఈ పండుగని చేసుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో బోనం సమర్పించి కుటుంబ సభ్యులతో సందడిగా ఉంటూ ఉంటారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి. పండగ మొత్తం మీలోనే కనిపిస్తుంది. ఎస్, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుంచి. వచ్చారు. ప్రతి ఏటా వస్తుంటావా? ఫ్రెండ్సా లేక మీరంతా ఫ్యామిలీ రిలేటివ్స్. ఎలా చేసుకుంటారు అసలు ఈ బోనాలు? అంటే బోనం తీసుకొచ్చారు? తీసుకొచ్చాము. మమ్మీ ముందుకెళ్ళి
చూసినాం కదా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా అమ్మవారికి ప్రతి ఏటా బోనం సమర్పిస్తామని చెప్తున్నారు. కన్నుల పండగ ఇది మహిళలకి ప్రత్యేకించి ఒక పండుగనే చెప్పవచ్చు. ఎంతో సంతోషంగా ఈ పండుగని చేసుకుంటూ ఉంటారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హల్వాల్ ఫస్ట్ టైం ఆ బోనం తీసుకోవడం? ఇది ఆకబెడుతుంది ఓకే ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి. అంటే ఏం కోరుకున్నారు అమ్మవారిని లాస్ట్ ఇయర్, అది జరిగిందా? ఏం కోరుకోను, అంతే మంచి జరిగితే అయిపోతుంది. మొత్తం అందరూ బాగుండాలంటే. యా అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఓల్డ్ మా కో సిస్టర్ తిను. అవునా? ఎస్, ఎలా అనిపిస్తుంది ఈసారి నేను రావడం ఇక్కడికి ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, మీరు మ్యారీడా? మరి ఎలా అనిపిస్తుంది అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఇదంతా ఇక్కడ బోనాలకి రావడం, లైక్ ఇలా దర్శించుకోవడం? చాలా మంచి అనిపిస్తుంది. అమ్మవారు పిలుచుకుంది, నేను వస్తున్నా. ఏం కోరుకోబోతున్నారు ఈసారి? ఏది ఇచ్చినా అమ్మవారు మంచిగా ఇస్తుంది. నేను ఏం కోరుకో. అయితే కుటుంబ సభ్యులంతా కొత్తగా పెళ్ళైన వాళ్ళతో కుటుంబ సభ్యులతో కలిసి వీళ్ళంతా కూడా ఈ బోనాల పండగకి వచ్చి సంతోషంగా అమ్మవారు ఏది ఇచ్చినా సరే ఆ అమ్మకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి అనని వాళ్ళ ఆ భక్తుల వాళ్ళ నమ్మకాన్ని కూడా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అసలు ఈ బోనాలంటేనే మన ఆడవాళ్ళ పండగ. ఇక ఆషాఢం మొదలైందంటే చాలు రచ్చరచ్చ ఉండిపోతుంది. ముఖ్యంగా ఈ ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ప్రతి ఏటా? చాలా హ్యాపీగా ఉంది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగుంటాయి, అమ్మవారు బాగా చూసుకుంటారు. అది చాలా హ్యాపీగా ఉంది. మేము అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి. అందరూ బాగా లైన్లో కూడా బాగా పంపిస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు కూడా సేమ్ అమ్మవారి లెక్కనే కాసులు పేరేసారు, అలా రెడీ అయ్యి వచ్చారు. నాకు చాలా ఇష్టం అండి, అలంకరణ అంటే చాలా ఇష్టము. ఓకే. నేను నాకు 52 సంవత్సరాలు. నేను అల్వాల్ ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా. మా అందరూ చుట్టాలు కూడా ఇక్కడే ఉన్నారు. మా మమ్మీ వాళ్ళ ఇల్లు పోయి కూడా నేను ఇక్కడే ఉంటాను. కాకపోతే 2 ఇయర్స్ నుంచి రాలేకపోతున్నా, కానీ అల్వాల్ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నా, మంచిగా ఉన్నా. మా ఇద్దరు పిల్లలు బాగా సెటిల్మెంట్ అయ్యారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మవారికి అలంకరణ ఎంత ఇష్టమో మన మహిళలకు కూడా నాకు కూడా చాలా ఇష్టము. నాకున్న లేకున్నా కానీ వేరే అయినా వేసుకొని వస్తాను. థ్యాంక్ యూ అమ్మా. కదా అమ్మవారికి అలంకరణ ఎంత ఇష్టమో మహిళలకు కూడా అలంకరణ అంటే అంతే ఇష్టము. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు అచ్చం అమ్మవారి లాగానే ముస్తాబయ్యి అమ్మవారికి బోనం సమర్పించడం, లేదు అని అంటే ఒడి బియ్యాన్ని సమర్పించడం, ఒక్కొక్కరు మొక్కినటువంటి మొక్కుని తీర్చేటువంటి అమ్మవారిగా వీళ్ళందరూ భావిస్తూ ఉంటారు. ఈసారి గత ఏడాది కంటే భక్తుల సంఖ్య పెరిగింది, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు సాధారణ భక్తులతో పాటు అలంకరణతో పాటు వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అండి. మొత్తం బోనాలు మొత్తం మీలోనే థ్యాంక్ యూ అండి. హ్యాపీ బోనాలు. ప్రీతి. అంటే ప్రతి ఏటా బోనం తీసుకుంటూ వస్తారా? బోనం తీసుకొని వస్తామండి. ఎవ్రీ ఇయర్ మా సిస్టర్ ఎత్తుకుంటుంది, మేము చక్క పట్టుకొని వస్తాను ఎవ్రీ ఇయర్ తనతో పాటు. ఏంటమ్మా ఈసారి స్పెషల్ ఏంటి బోనాలు? ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే లోకలే మాది. మీరు? ఇక్కడ హైదరాబాద్ ఫ్లవర్ షాప్స్ దగ్గర ఉంటాం మేము. ఓకే. చూస్తున్నాం కదా మహిళలంతా కూడా పట్టు చీరలు కట్టుకొని ఎంతో అలంకరించుకొని అచ్చు అమ్మవారిలాగే ఆ బోనాన్ని అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఆ నైవేద్యంగా సమర్పిస్తుంటారు. బోనం ఎలా తయారు చేస్తారు? మేము పచ్చన్నం, పెరుగు, కొయ్యూర, మన పలుచు పులుసు ఇవన్నీ వేసి చేస్తాం. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి నేనే వేసుకుంటాను. నేనే చేస్తాను. చూస్తున్నాం కదా ఆ అమ్మవారికి సమర్పించేటువంటి ఈ బోనము పచ్చి కుండలో పసుపు కుంకుమ అంతా అలంకరణ చేసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంటే చాలామంది కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా అమ్మవారు తీరుస్తుందనే ఒక నమ్మకము, అన్ని కోరికలు తీర్చినటువంటి వాళ్ళు బోనం సమర్పిస్తామని వాళ్ళు మొక్కిన వెంటనే వచ్చే ఏడాది మళ్ళీ బోనాలు సమర్పిస్తూ ఉంటారు. మనం విజువల్స్లో చూడొచ్చు, చిన్న పిల్లల్ని తీసుకొని కూడా కుటుంబ సమేతంగా ఈ బోనాలను సమర్పించడానికి వస్తున్నారు. అటు బోనాల జాతర అనేది ఆషాఢంలో మొదలైనప్పటికీ ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకి
చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వస్తూనే ఉంటారు. వాళ్ళు జరుపుకునేటువంటి అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మహిళలు ఒక అమ్మవారిలాగా అలంకరించుకొని బోనం సమర్పించి ఎంతో సంతోషంగా ఈ రోజును గడుపుతూ ఉంటారు. అమ్మవారి దర్శనం అయిందంటే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎక్కువగా రావడంతో ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు ఒడిబియ్యము, అమ్మవారికి ఒడిబియ్యం కుటుంబ సమేతంగా సమర్పిస్తూ ఉంటారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి భక్తులకి ఎవ్వరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. విఐపీలు వాళ్ళు వస్తున్నప్పుడు కూడా ముందుగానే భద్రతా ఏర్పాట్లు పెంచడంతో పాటు వాళ్ళ ప్రత్యేక క్యూ లైన్లు, సాధారణ భక్తులకి ప్రత్యేక క్యూ లైన్, బోనం సమర్పించేటువంటి ప్రతి మహిళకి కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్లు కూడా చూడొచ్చు. దాదాపు 6 క్యూ లైన్లో కూడా ఆ మహిళలు బోనాలు పట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం అమ్మ బోనాలు ప్రతి ఏటా సమర్పిస్తుంటారా? అవును మేడం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే అసలు ఈ అమ్మవారి గురించి ఏం మొక్కుతారు ప్రతి ఏటా? ప్రతి ఏటా మొక్కుకున్న పనులు అవుతున్నాయి. మేము మొక్కులు చెల్లిస్తాం అమ్మవారికి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏం కోరిక నెరవేరింది? అన్ని కోరికలు నెరవేరుతాయి. మనం ఏమనుకున్నవి నెరవేరుతాయి. అయితే మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఈరోజు దర్శించుకొని ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది. ప్రతి ఏడాది బోనం సమర్పిస్తూ ఉంటాము అని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. సుజాత, చేయడం జరిగింది. సైనిక పరంగా ఒక అద్భుతమైనటువంటి శక్తిగల దేశంగా ఆశీర్వదించాలని మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఈరోజు మరి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరింతగా అభివృద్ధి చెందాలని, ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను దూరం కావాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఏదైతే మనము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ దేవాలయ అమ్మవారి బోనాలు ఈరోజు నిర్వహించుకుంటున్నామో, గత ఆదివారము గోల్కొండలో ఏదైతే ప్రారంభమయ్యాయో, వచ్చే ఆదివారము 20వ తేదీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ కూడా అద్భుతంగా జరగాలని, లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొనాలని, మన హైదరాబాద్ నగరం కూడా మరి అన్ని రకాలుగా ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ఉజ్జయిని మహంకాళి దేవాలయ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానీకానికి నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాతాజీ. రైట్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి అక్కడ నెలకొన్న భక్త జన తాకిడి గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, ప్రస్తుతం మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి, భక్తులు ఏమంటున్నారు? ఏర్పాట్ల పట్ల కూడా భక్తులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు?
ఎస్ రాధిక, లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతోటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారిపోయాయి. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఒడిబియ్యము సారే సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. ఇక ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు షురూ అయిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులను చెల్లించుకుంటున్నారు. మొత్తంగా 6 క్యూ లైన్లు కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. బోనాల కోసము ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విఐపీల కోసము ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లన్నీ కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఇక మనకి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలను విధించడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ డైవర్షన్లను కూడా పెట్టారు. అదేవిధంగా మనకి అడుగడుగున పోలీసులు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా లోపలికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయడం జరిగింది. లోపల మంచినీటి సదుపాయము, మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో పాటుగా మనకి మినీ అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక లోపల ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు ఎక్కడ ఆగకుండా క్యూ లైన్లలో వెంటనే వెళ్ళిపోయి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చరిత్ర ఈనాటిది కాదు, దాదాపు 200 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 1815లో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఒక్కసారి ఈ ఆలయ చరిత్ర వివరాల్లోకి వెళితే అప్పట్లో బ్రిటిష్ ఆర్మీలో సికింద్రాబాద్ బోయగూడకు చెందినటువంటి అప్పయ్య అనే వ్యక్తి పనిచేసేవారు. ఆయన ఇక్కడ పనిచేసిన తర్వాత ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది. ఉజ్జయినికి ఆయన 1813లో వెళ్ళారు. అక్కడ ఆ సమయంలో కలరా వ్యాధి వచ్చి దాదాపు 1000 మంది ప్రాణాలను కోల్పోయారంట. అయితే ఉజ్జయినిలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారిని ఆయన తన సహోద్యోగులతో కలిసి దర్శనం చేసుకొని కలరా వ్యాధి తగ్గాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారంట. ఆయన కోరుకున్న తర్వాత వారందరూ కూడా అంటే కలరా వ్యాధి తగ్గిపోయి మళ్ళీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి జీవించడం మొదలు పెట్టారంట. అయితే ఇది జరిగిన తర్వాత సికింద్రాబాద్కు వచ్చినటువంటి ఆయన ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులకి వివరాలన్నీ చెప్పడము, అమ్మవారి మహత్యం గురించి చెప్పిన తర్వాత ఇక్కడే మన సికింద్రాబాద్లో అప్పట్లో అంటే 1815లో కట్టెతోటి నిర్మించడం జరిగిందంట అమ్మవారి విగ్రహాన్ని. అలా రాను రాను అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేశారు. ఆషాఢ మాసంలోనే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కాబట్టి అప్పటి నుంచే అమ్మవారికి బోనాల సమర్పణ అనేది కూడా జరుగుతూ వస్తోంది. దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ప్రారంభమైపోయింది. ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. నమస్తే అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు? అంతా పుట్టినంత మా పిల్లలంతా ఇక్కడే పుట్టారమ్మా. సో ఇప్పుడు కొంచెం వెస్ట్ మార్కెట్పల్లి వెళ్ళామంతే. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వచ్చి ఎట్లా అనిపిస్తుంటుంది అక్క? అంటే మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడబిడ్డల పండుగ ఎట్లుంటుంది మరి? అమ్మవారి పండుగ అంటే అందరికీ ఆడపిల్లలకి అంతా సంతోషమే కదమ్మా. మనకి ఎవ్రీ ఇయర్ అమ్మవారికి రావాలని, అమ్మవారిని చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది. సో ఊర్ల నుండి వాళ్ళు కూడా మా చుట్టాలందరినీ పిలుచుకుంటాం ఇక్కడికి ఎవ్రీ ఇయర్. ఎవ్రీథింగ్ ఫైన్. అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూడొచ్చు మనకి క్యూ లైన్లు అన్నీ కూడా భక్తులతోటి నిండిపోయి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నారు, బోనాలను సమర్పిస్తున్నారు. మొత్తంగా బోనాల క్యూ లైన్ అంతా కూడా మనకి ఎంతో కలగా కనిపిస్తుంది. నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ వస్త్రాలను ధరించి అమ్మవారికి ఎంతో అందంగా అలంకరించినటువంటి బోనం కుండలని ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు, అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఒడిబియ్యం సారే కూడా సమర్పిస్తున్నారు. సో ఒకసారి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. మంచిగా బోనం కుండలకి పసుపు రాసి కుంకుమ అద్ది వేప కొమ్మలతోటి ఎంతో అందంగా అలంకరించి బోనం అయితే తీసుకొని వస్తున్నారు. అక్క, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ సికింద్రాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది మరి ఆషాఢ మాసం వచ్చిందంటే? చాలా బాగుంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అక్క? ఎలా ఉంది? బాగుంది. ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి?
చాలా సంతోషం, మంచిగా మొత్తం అంటే ప్రాబ్లం ఉంది అంతే. అక్కడ నుంచి వాటర్ రావట్లేదు, ఓకే, ఇక్కడికి వచ్చినాక ఇచ్చారు. సో చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని, ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. ఈ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, అమ్మవారు తమకు కొంగు బంగారంగా నిలుస్తూ ఉంది అని కూడా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తుల తాకిడి అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకు గురువారం, ఆదివారం సమయంలో బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతోటి ఆలయ ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా సందడిగా కలగా మనకంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో సికింద్రాబాద్కి అయితే తరలి వస్తున్నారు. మొత్తంగా 6 క్యూ లైన్లు కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి మనకి కనిపిస్తున్నాయి. సో బోనాలకి సంబంధించినటువంటి క్యూ లైన్ అయితే త్వరితగతిన లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి మహిళా భక్తులందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు కూడా బోనాలను అయితే పంపించేస్తున్నారు. ఇక ఆలయం లోపల కూడా మనం చూస్తే విపరీతమైనటువంటి రద్దీ ఉంది. తెల్లవారుజాము నుంచే అనేక మంది భక్తులు వస్తుండటంతో మనకి గర్భగుడి, ఆ ప్రాంగణం అంతా కూడా విపరీతమైనటువంటి భక్తుల రద్దీతో ఉంది. ఇక మధ్యాహ్నం సమయంలో శివశక్తులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు. వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ సమయంలో వారు వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు మనకి బోనాల సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. మనకి అంటే 7 అక్క చెల్లెలకి ఒక్క తమ్ముడు పోతురాజు ఆటపాటలతోటి, డప్పు చప్పుళ్ళతోటి మనకి బోనాల పండుగ అనేది ఇంకా సందడిగా జరుగుతూ ఉంటుంది. జూన్ 26న గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాత మొదలైనటువంటి ఈ ఆషాఢ బోనాల ఉత్సవాల జాతర అనేది మనకి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక లష్కర్ బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి లష్కర్ బోనాలు రానే వచ్చాయి. ఎంతో సందడిగా మనకి ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే, సో ఎన్నేళ్ల నుంచి మీరు అమ్మవారికి బోనం ఎత్తుతున్నారు? 7 ఇయర్స్ నుంచి. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకి ఆషాఢం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వస్తాము, మంచిగా బోనం సమర్పించి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము తయారు చేసి. ఎట్లా ఉంది ఇదంతా, పరిసరాలు, ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా కలర్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం కూడా మొక్కులు తీర్చుకున్నట్టు చాలా హ్యాపీగా ఉంటాం కదా పిల్లలతో. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, చాలా మంది తల్లిగారింటికి వచ్చారు. అంటే ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరూ కూడా అమ్మగారింటికి వస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా బోనాలను తయారు చేసుకొని అమ్మవారి ఆలయానికి వచ్చి సమర్పిస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా ఉందనేది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. ఇక ఉదయం నుంచి మనకు భక్తుల తాకిడి అనేది అయితే పెరిగిపోయింది. చాలామంది భక్తులు, చిన్న పిల్లలు కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ బోనాల జాతరలో పాల్గొంటున్నారు. మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లష్కర్ బోనాలు ధూమ్ ధామ్గా జరుగుతున్నాయి. ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. మనకి ఉదయం 11:15 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి తనిఖీలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే పూర్తి చేయడం జరిగింది. సో విఐపి తాకిడి కూడా ఎక్కువగానే ఉంది, అదేవిధంగా సాధారణ భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ మనకి ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అదేవిధంగా ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసము టీఎస్ఆర్టీసీ నుంచి మనకి ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 175 బస్సులు కూడా అమ్మవారి ఆలయానికి వస్తున్నాయి. ఎక్కడికక్కడ డైవర్షన్లు పెట్టడం జరిగింది. ఇక మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా అనేక మంది మహిళలు ఆలయాలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎక్కువగా వస్తారని అధికారులు ముందుగానే అంచనా వేశారు. ఆ అంచనాలకు అనుగుణంగానే ఉదయం నుంచే మనకు భక్తుల రద్దీ కూడా పెరిగిపోయింది. అంతకంతకు అంటే గంటలు గడిచే కొద్దీ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల తాకిడి కూడా పెరుగుతూనే ఉంది. సాయంకాలం వరకు కూడా ఇదే విధమైనటువంటి క్రౌడ్ ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ అంజుమా.